తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వినూత్న సత్కార్యాల శ్రీకార వసతి వినాయక చవితి సందర్భంగా మా ఆత్మీయ ప్రేక్షక లోకానికి శుభాకాంక్షలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవో సర్వకార్యేషు సర్వదా. ఏకదంతుడు అయిన వినాయకుడు అనంత శక్తివంతుడు, నిరుపమాన బుద్ధిమంతుడు. ఈ ఒంటి కొమ్ము దేవర చల్లని కంటి చూపుతో సకల కార్యాలు సాఫల్యాలవుతాయి. నాయకుడు వినా జన్మించినవాడు కాబట్టి ఈతడికి వినాయకుడు అనే పేరు స్థిరపడింది. నాయకుడైన శివుడి ప్రమేయం లేకుండా పార్వతీదేవి సృజించిన ఈ గణపతి సకల లోక జనపతి. ఈ విఘ్నేశ్వరుడు సకల గణాధీశ్వరుడు, సుగుణ గణాధీశుడు. రాజస్థాన్ రాజధాని జైపూర్ పర్వత పాదపీఠం మీద మోతీ డోంగరిలో నిర్మితమైన శ్రీ గణేష్ మందిర విశేషాల్ని ఈనాటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. సర్వకార్యారంభ సంపూజిత సంరంభుడు ఈ హేరంబుడు. ఈ బొజ్జ మరగుజ్జు దేవుడు సకల లోకాలకు వజ్జ గురుస్థానీయుడు. సకల కార్య అవరోధాల భగ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడు. భవుడు ఒక విరాగ బైరాగి, భవానీ మాత గృహస్థ ధర్మపతి. ఈ రెండు దివ్య భావాల వారధి, ముద్దుల మూషిక సారథి ముక్కంటి ఆగ్రహానికి గురై శిరస్సును పోగొట్టుకొని తిరిగి అతని అనుగ్రహానికే పాత్రుడై గజ శిరస్సును ధరించిన వైవిధ్య జీవుడు ఈ బాలదేవుడు. మహిమోపేతుడు ఈ శివపుత్రుడు కొలువుదీరిన మోతీ డోంగరి గణేష్ మందిర సుందర ప్రాంగణంలోకి ప్రవేశిద్దాం రండి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ. నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. సకల విఘ్ననాశకుడైన వినాయకుడు రాజస్థానీయుల ఇసుక తిన్నెల రాజ్యంపై కొలువుదీరి ఉన్నాడు. బ్రహ్మమానస పుత్రికలైన సిద్ధిని బుద్ధిని వినాయకుడు వివాహం చేసుకున్నాడు. శుభలాభాలు పుత్రులుగా జన్మించారు. ఈ గణేశ కుటుంబం రాజస్థాన్ రాజధాని జైపూర్లోని తిలక్ నగర్, జవహర్ నగర్ పరిసరాల్లోని బిర్లా టెంపుల్ పక్కన మోతీ డోంగరిలో నిర్మితమై ఉంది. దేశం నలుమూలల నుంచి జైపూర్కి రైలు, విమాన, రోడ్డు మార్గాలున్నాయి. జైపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయానికి విశాలమైన రహదారి గుండా భక్తులు నిత్యం తరలి వస్తుంటారు. రాజా సవాయ్ మాన్సింగ్ ధర్మపత్ని మహారాణి గాయత్రీదేవి కోట నిర్మితమైన మోతీ డోంగరి అంటే ముత్యపుకొండ దిగువ ప్రాంతంలో వెలసినది ఈ ప్రదేశమని అర్థం. ఈ గణేష్ మందిర గోపురం స్థూపాకార నాగర శైలి కంటుకున్న నలుగు పిండితో ప్రాణం పోసిన సుందర బాలకుడు ఏనుగు తలతో కనిపింపగానే పిళ్ళయార్ అని శివుని ప్రశ్నించింది. ఈ పిల్లవాడు ఎవరు అని ద్రవిడ భాషలో దీని అర్థం. అమ్మవారు ప్రశ్నించిన ఆ పేరుతోనే దక్షిణాదిన గణపతిని పిళ్ళయార్ అని పిలుస్తూ పూజిస్తూ ఉంటారు. ఈ గజాననుడు అగజానన పద్మార్కుడు. మాతృభక్తి పరాయణుడైన ఈ గణేశుని సమర్పించి సంతోషపెడితే పార్వతీమాత సంతసిస్తుంది. తద్వారా పరమశివుడు ప్రముదిత హృదయుడవుతాడు. కాబట్టి సిద్ధి బుద్ధి సతులతో శుభలాభ సుతులతో సకుటుంబ సమేతుడుగా కొలువున్న గణేష్ మందిర గర్భాలయంలోని
ఆ భారీ విగ్రహ రూపుని దర్శించుకొని తరించడానికి భక్తులు తపన పడుతుంటారు. మోతీ డోంగరి ఆలయంలో గణేశుడు తన మరుగుజ్జు రూపం నుండి బయటపడి ఒక చిరు సింధూర పర్వతంలా సాక్షాత్కరిస్తాడు. ఉదయభానుబింబాన్ని దివి నుండి భువికి దించి వినాయకుని రూపాన్ని లీలగా దేవశిల్పులు మలచి నిలిపినట్లు తొలి సంధ్య మలిసంధ్యల్ని ఒకటిగా సంధించి శిల్పశాస్త్రంతో బంధించి రూపొందించినట్లు అరుణవర్ణ కఠిన శిలలో కరుణాంతరంగుడైన విఘ్నేశుని రూపం కన్నుల విందుగా దర్శనమిస్తుంది. లోహ కవచ ఏకదంతంతో చతుర్భుజుడైన విఘ్నస్వామి కిరీటాన్ని ధరించి శిరస్సు వెనుక స్వర్ణప్రభ ప్రకాశిస్తుండగా కెంపులు మణులు ముత్యాలు పొదిగిన జలతారు చొక్కాను ధరించి కుడికాలు మడుచుకొని కూర్చొని ఉంటాడు వినాయకుడు. మలిసంధ్యవేళ ఆకాశ అరుణిమలో తారామండలం తళతళలాడుతున్నట్లుంటుంది స్వామి వస్త్రధారణ. అరుణ వస్త్రధారిగా కుడిపాద కుంచితంగా మూషికవాహన సహితంగా స్వామివారు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. తారార్ధచంద్ర నుదుటి తిలకంతో పై రెండు చేతులలో చిరువెన్నెల స్తూపాయుధాలతో క్రింది వరస కుడి చేతిలో మోదకం, ఎడమ చేతిని జానుమండలం మీద ఉంచుకొని ఉంటాడు స్వామి. విఘ్నరాజుకు ఇరువైపులా మూలాధారులైన సిద్ధీ బుద్ధులు సుందర వదనాలతో నిలబడి ఉంటారు. గర్భాలయం లోపల వినాయక స్వామి పుత్రులైన శుభలాభాలు అలంకృతులై దర్శనమిస్తారు. తెల్లని చామంతులు బంతులు కళాత్మకంగా కూర్చిన పుష్పసహిత స్తంభాలు మూల విరాణ్మూర్తికి ఇరువైపులా నిలువెత్తుగా నిలిచి ఉంటాయి. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక. స్వర్ణవర్ణలతలు ఆకాశం నుండి ప్రాకుతూ వచ్చి గుడి లోపల వికసించినట్లు ధృవతారల హారాల్లాంటి దీపవరుసలతో గర్భాలయం దివ్యంగా వెలిగిపోతుంటుంది. ముస్తాబైన మూషిక వాహనం ఎదురుగా అలంకరించి ఉంటుంది. భక్తులు తమ పూజా ద్రవ్యాల్ని ఈ మూషికానికి తాకించి పునీతం చేసుకుని తీసుకువెళ్తారు.
హరోహృమని మ్రోగే తప్పెట్లు తాళాలతో, లయబద్ధ ఘంటా నినాదాలతో సింధూరవర్ణ వస్త్రధారి అయిన ప్రధానార్చక స్వామి గణేశునకు హారతినిస్తాడు. భక్త బృందం తన్మయత్వంతో దర్శించి ధన్యులవుతారు. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. అణువులో అనంతం దాగి ఉందరడానికి ప్రతీకాత్మకం ఈ ఎలుక మీద ప్రతిష్ఠితుడైన ఏనుగు దేవుని రూపం. అలాంటి విఘ్నపతి వెలిసిన ఈ ఆలయానికి అనుబంధంగా రామ భక్తుడు అయిన ఆంజనేయ స్వామి పంచముఖాలతో వెలిసిన ఆలయం, దాని ప్రక్కనే అష్టభుజిగా సింహ వాహనంపై కొలువైన వైష్ణవీదేవి ఆలయం, దానికి ఆనుకొనే పవిత్రమైన శక్తివంతమైన సాలగ్రామాల సంచయం కలిసిన ఆలయత్రయం నెలకొని ఉంది. గణేశ మందిరం పక్కన 3 ఉపాలయాలున్నాయి. అందులో ఒకటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈ పంచముఖ సింధూరవర్ణ హనుమ విగ్రహానికి 5 కిరీటాలుంటాయి. కేసరీ నందనునికి మీన కర్ణాభరణాలు, రత్నఖచిత తిరునామంతో నయనాలు కనుబొమ్మలు ప్రకాశిస్తూ ఉంటాయి. పంచకిరీటాలు, 10 హస్తాలు, స్వర్ణాచ్ఛాదనతో వక్షస్థలం, రజత ప్రభ కింద పుష్పహారాలతో మారుతి దివ్యంగా శోభిస్తుంటాడు. ఆంజనేయుని చింతనే కేవల సాలగ్రామ సంచయం చిరుపీఠం పైన నెలకొని ఉన్నాయి. తిరునామధారణతో ఉత్సవమూర్తులకు స్నపనమూర్తులకు ప్రతీకగా పూజాధికాలు నిర్వర్తింపబడుతుంటాయి. ఇక్కడ రామచరితమానస పఠనం జరుగుతూ ఉంటుంది. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. రెండవ ఉపాలయంలో అష్టభుజి వైష్ణోదేవి శ్వేతవర్ణంతో అలరారుతోంది. కిరీట ప్రభతో, పచ్చని వస్త్రంతో, పుష్పహారధారణతో సింహవాహినిగా అమ్మవారు కనిపిస్తారు. ఆసన భంగిమలో ధనుస్సు, గద, శంఖం, చక్రం, అభయహస్త, పద్మహస్తగా అమ్మ దర్శనమిస్తుంది. సర్వకార్యారంభ సంపూజిత సంరంభుడు ఈ హేరంబుడు. ఈ బొజ్జ మరగుజ్జు దేవుడు సకల లోకాలకు వజ్జ గురుస్థానీయుడు. సకల కార్య అవరోధాల భగ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడు. భవుడు ఒక విరాగ బైరాగి, భవానీమాత గృహస్థ ధర్మపతి. ఈ 2 దివ్య భావాల వారధి, ముద్దుల మూషిక సారథి ముక్కంటి ఆగ్రహానికి గురై శిరస్సును పోగొట్టుకొని తిరిగి అతని అనుగ్రహానికే పాత్రుడై గజ శిరస్సును ధరించిన వైవిధ్య జీవుడు ఈ బాలదేవుడు.
सबसे बड़ी विशेषता ये है कि यहाँ पे भगवान की संपूर्ण परिवार यहाँ विराजमान है। भगवान की दोनों पत्नियाँ रिद्धि और सिद्धि और पुत्र लाभ और शुभ, साथ में मूषक के रूप में ध्वजा यहाँ पे विराजमान है। बुधवार को करीब 2 लाख भक्तजन यहाँ पे दर्शन करते हैं और नित्य करीब 25 से 30 हजार भक्तजन यहाँ पे आते हैं। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। మోతీ డోంగరులో ఉన్న ఈ వక్రతుండ గణపతి విరజిమ్మే శుభాశీస్సుల శీకరాలు మనపై వర్షించి మనల్ని సక్రమ మార్గంలో నడిపించాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలతో సెలవు. నమస్కారం.